అడుగు తీసి అడుగేస్తే అప్పులు చేయవలసిన పరిస్థితి, పొద్దున లేస్తే డబ్బు కోసం తడుముకోవాల్సిన దుస్థితి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంటున్నారు. అంత అప్పు చేసినా ప్రభుత్వ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అంటే అది లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి పురోగమనం లేదని, ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదనే ఆందోళన కనిపిస్తోంది. ఆర్థిక వనరులను బలోపేతం చేయకపోవడం వల్లనే ఖజానా కుదేలవుతోందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయనే చర్చ ఉన్నతాధికారుల్లో జరుగుతోంది. రోజువారీ అప్పులు తీసుకొచ్చి సర్కారు నడిపియాల్సిన పరిస్థితి ఉండటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టి చూపుతోందని అంటున్నారు. ప్రతి నెల దాదాపుగా 4,000 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయల మధ్య అప్పులు చేస్తున్నట్లుగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు, మరొక వైపు ఆయా వర్గాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదు. దాంతో పలు వర్గాల నుంచి ప్రభుత్వానికి నిరసనలు పెరుగుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చేసి ఆ తర్వాత బంద్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సైతం పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని వినతి పత్రాలు అందించాయి. అదేవిధంగా తమ బకాయిలను చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి లేఖను పంపింది. నవంబర్ నెల వరకు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే డిసెంబర్ 1వ తేదీన అన్ని పనులను నిలిపివేస్తామని హెచ్చరించాయి. దీనికి తోడుగా ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా గతంలో ధాన్యం కొనుగోళ్ల బకాయిలు దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. గడిచిన 2 సంవత్సరాల కాలంలో రేవంత్ ప్రభుత్వం మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్లు అధికారులు అంటున్నారు. ఒకవైపు అప్పులు పెరుగుతున్నా మరొక వైపు ప్రభుత్వానికి ఎదురవుతున్న ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడంలో ఆశించిన స్థాయిలో సర్కార్ సఫలం కావడం లేదనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చే అప్పులను ప్రభుత్వ పథకాల అమలు కోసమే ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చేసిన అప్పుల విషయంలో వడ్డీలు కట్టడం కోసం కొంత అప్పును వినియోగించాల్సి ఉంటుంది. గడువు దాటిన బాకీలను కూడా వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తెచ్చిన అప్పులో కొంత కేటాయిస్తున్నారు. ఇక రాష్ట్రానికి నెల నెలా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకే సరిపోతోంది అని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసిన జీఎస్టీ సవరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ తెచ్చిన అప్పులను మాత్రమే ఉపయోగించి ఆయా బిల్లులు చెల్లించాలంటే కష్టంగా ఉందని ప్రభుత్వ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన బలహీనతల్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నిర్లిప్తత కొనసాగితే భవిష్యత్తులో అనేక సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు మాట్లాడుకుంటున్నారు.